పరిశుద్ధుడైన తండ్రి నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభోదయం, వందనాలు. ప్రియ సంగమం, మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు మనము కొన్ని గడియలు విందాం, నేర్చుకుందాం. గత కాలంలో మీరు ఏ ఆశీర్వాదం అయితే పొందుకున్నారో, లేక ఏ ఆశీర్వాదానికైతే మీరు దూరంగా ఉన్నారో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి ఎవరికి సంపూర్ణమైన ఆశీర్వాదం ఇస్తాడు, ఎవరిని లేకుంటే అణగదొక్కుతాడు అన్న విషయాలు ఈరోజు కొన్ని మాటల ద్వారా మనము వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. మరి వాక్యానికి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసిన మీ అందరిని కూడా తండ్రి దీవించిన గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక ఈరోజు వాక్య సందేశం చూస్తే తండ్రి పనిలో తగ్గింపు అన్న అంశం మీద మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి పని చేసిన వారికి తగ్గింపుతనం ఉండాలి. ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎందుకు ఉండాలి, ఈ మూడు విషయాలు మనం నేర్చుకుందాం. అయితే ఒకవేళ తగ్గింపుతనం లేకపోతే జరిగే ఆ పరిమాణం ఏమిటన్నది కూడా మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి అంటాడు కదా, ఒక సేవకుడు అంటాడు ఒక చోట, అహంకారులుగా ఉండకండి అని అహంకారులకు నేను చెబుతున్నాను అంటాడు ఒక దగ్గర. ఈ అహంకారం అనేది ఎప్పుడు వస్తుంది? బాగా ధనం సంపాదించుకునేటప్పుడు, సంఘంలో, సమాజంలో, వ్యక్తిగతంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకునేటప్పుడు, ఆస్తులు అంతస్తులు సంపాదించుకునేటప్పుడు, నీకు సపోర్ట్గా కొంతమంది వెనకాల ఉండేటప్పుడు, లేకుంటే నీ మాటకు విలువిచ్చినట్టు నటించేవారు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అహంకారంగా ఉంటారండి. ఎవరు వీళ్ళు తండ్రి కుమారులు, కుమార్తెలే. ఈ యొక్క వచనాలు ఎవరికి బోధిస్తాడు? తన బిడ్డలైన మనందరికీ బోధిస్తున్నాడు. మనందరికీ కూడా. ఎవరికి ఈయన హితబోధ చేస్తున్నాడు? మనకే, ఎదటి వారికి కాదు. అది మనం గమనించుకోవాలి. అహంకారులే ఉండకూడి అని అహంకారులకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. కొమ్ము ఎత్తకుడి, కొమ్ము పైగా ఎత్తుగా ఎత్తకుడని అహంకారులకు చెప్తున్నాను అన్నాడు. అక్కడ ఎవరి మాట అన్నది అంటే ఆసావు గారు రాసిన 75వ కీర్తన భాగంలో మనకి ఈ మాటలు కనిపిస్తాయి. 5-6 వచనాల్లో 4-5-6 వచనాలు చూసినప్పుడు ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఈరోజు తల బీరుచుతనము, కొమ్ము అంటేటండి మన శిరస్సు. చాలామంది ముందు చెప్పుకున్నట్లుగా మనకున్న బలగాన్ని బట్టి, ధనాన్ని బట్టి, పేరు ప్రతిష్టలు బట్టి గర్వంగా మనం ఈ లోకంలో తిరుగుతూ ఉంటాం. అలా ఉండొద్దని చెప్తున్నాడు పరమ తండ్రి. ఎవరి ద్వారా? నాటి సేవకుడైనటువంటి, ప్రార్థనాపరుడైనటువంటి ఆసావు గారితో చెప్పించిన మాట ఈరోజు మనం ఖచ్చితంగా వినాలి. అలా ఉంటే ఏం జరుగుతుందంటే 7వ వచనం అంటాడు, తండ్రే తీర్పు తీర్చినవాడు, ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. ఎవరిని హెచ్చిస్తాడు ఆయన? ఆయన చెప్పిన మాట వింటూ, ఆయన పని చిన్నదైనా సరే క్రమంగా, మర్యాదగా, చక్రంగా చేసేవాడిని. నిర్లక్ష్యంగా చేసేవాడిని కాదు, ఆషామాషిగా చేసేవాడిని కాదు. నేనేదో తండ్రి పని చేసేస్తున్నాను అని విర్రవీగేవాడిని కాదు. అలాంటి వారు లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నానంటే వారిని తగ్గించేస్తాను. ఎక్కడ? ఆయన సన్నిధిలో. లోకంలో నీవు గొప్ప పేరు నీకు రావచ్చు, గొప్ప కీర్తిని సంపాదించుకోవచ్చు, గొప్ప
మనుషుల్ని సంపాదించుకోవచ్చు, కానీ ఇవేవి కూడా వీళ్ళెవరు కూడా ఇవేవి కూడా ఆయన రాజ్యానికి నేను చేర్చబడవు. అందుకే ఆయన అంటున్నాడు, నా పని చేసే వారికి ముందుగా హృదయంలో ఏముండకూడదండి, అహంకారం ఉండకూడదు. అహంకారంగా ఉంటే నీ అహంకారం బట్టి నేను నిన్ను ఎక్కడ అణసివేయాలో అక్కడ అణసివేస్తాను అంటున్నాడు. నిన్ను ఎక్కడ పడగొట్టాలో నేను పడగొడతాను అంటున్నాడు. నిన్ను ఎక్కడ తృణీకరించాలో అక్కడ నేను తృణీకరిస్తాను అంటున్నాడు. ఈ దుస్థితి మన కొద్ది ప్రియ క్రైస్తవులారా, ఎవరికైనా సరే ఈ దుస్థితిలో మనం ఉండొద్దు. నీవు తండ్రిలో ఆనందించండి, తప్పులేదు. తండ్రి పనిలో సంతోషించండి, తప్పులేదు. కానీ ఆ పని చేస్తూ నేనే గొప్పవాడిని అని అనుకుంటే ఒక రకంగా మూర్ఖత్వమే. చాలామంది లోకంలో మనం చూస్తూ ఉంటామండి, నేనే గొప్పవాడిని అనుకుంటారు. అది నీ అహంకారానికి సూచనగా అక్కడ కనిపిస్తుంది, ప్రజలకు కాదు, చూస్తున్న తండ్రికి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు నడిచినంతకాలం నేను నడిపిస్తాడు, పరిగెత్తేంతకాలం నేను పరిగెత్తనిస్తాడు. ఒకేసారి బ్రేక్ వేస్తాడు నీ కాళ్ళకు నీ పరుక్కి, అంతే పడిపోతాం, మరలా మనము లేవలేము. అందుకే ముందుగా హెచ్చరిస్తున్నాడు ఈయన. నిజం చెప్పుకోవాలంటే తండ్రి కానీ, తన కుమారుడైన మెస్సీ గారు కానీ, పరిశుద్ధాత్మ కానీ మన జీవితంలో జరగబోయే సంఘటనలు ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇలా జీవిస్తే ఇది నీకు పరిమాణం, ఇలా జీవిస్తే ఇది నీకు ప్రతిఫలం అని ఆయన 2 రకాలు కలిగిన బంధాలను, 2 రకాలు కలిగిన మాటలను, 2 రకాలు కలిగిన సందర్భాలను మనకు చూపిస్తున్నారు. ఇంకా మనం మారకపోతే, ఇంకా నీలో ఉన్న ఆ పొగరబోతు మాటలు తగ్గకపోతే, అక్కడ అన్నాడు అహంకారం చెప్తున్న పొగరబట్టిన మాటలు ఆడొద్దు అని. చాలామంది ఇలాగే ఉండి వారి భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారండి. వారి ప్రార్థనా జీవితాన్ని పడగొట్టుకుంటున్నారు. వారి యొక్క నిర్లక్ష్యం బట్టి మనం ఎంతైనా చెప్పండి, చెవిటి వాడికి మనం చెప్పినట్లే. ఎవరు ఈ మాటలు? ఎవరు? తండ్రే పలుకుతున్నాడు. ఈరోజు ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా ఈ మాటలు కాదు, ఎవరి సొంతం కాదు. ఈ దివ్యమైన మాటలు, దివ్యమైన వాక్యము ఎవరి సొత్తు కాదు. ఎక్కడి నుంచి వచ్చిందండి? సాక్షాత్ పరలోకం నుంచి వచ్చిన మాటలు అవి. ఆ మాటలు మనం నిర్లక్ష్యం చేస్తూ నేనే గొప్పవాడిని అనుకుంటే అది నా మూర్ఖత్వం. నేనే అన్ని విధాలుగా సరిపోతాను అనుకుంటే అది నా అవివేకం. అందుకే అంటున్నాడు, ఆసావు గారితో చెప్పేస్తున్నాడు, అహంకారులే ఉండకూడని అహంకారికి నేను సెలవిస్తున్నాను, పొగరబట్టిన మాటలు ఆడొద్దని, కొమ్ము పైకి ఎత్తుగా ఎత్తొద్దని అక్కడ ఆజ్ఞాపిస్తున్నాడంట. 7వ వచనంలో అంటాడు కదా, తండ్రే తీర్పు తీరుస్తాడు. ఎప్పుడు? మనం మధ్యాకాశంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రశ్నిస్తారు. భూమి మీద మనం ఏం చేసినా చలామణి అయిపోద్దండి, జరిగిపోతాయి దినాలు జరిగిపోతాయి, కాలం జరిగిపోద్ది. మనం చేసిన ప్రతిఫలానికి పాపమో పుణ్యమో ఇక్కడ జరిగిపోద్ది. కానీ అసలైన తీర్పు మన ఆత్మకు అక్కడ మధ్యాకాశంలో రెడీగా సిద్ధంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాకే నిన్ను ఏం చేయాలి, ఎక్కడ పంపించాలి అని చేతిలో ఉంటుంది. అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నాను, ఇదిగో నీవు ఇలాగుంటే ఇది పరిష్కారం, నువ్వు ఇలా చేస్తే ఇది నీకు ప్రతిఫలం, నువ్వు ఇలా మాట్లాడితే ఇది నీకు సమాధానం అని అక్కడ ఆ 3 రకాలు కలిగిన మాటలు మనకు వినిపిస్తున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో. ప్రియ సహోదరులారా, ఎంత బోధించినా అలాగే ఉంటే మనం మూర్ఖత్వంగా ఉంటూ నేను భక్తి చేస్తున్నాను అంటే అది నాకు ఇష్టం అండి, అది నాకు ఇష్టం, నా భక్తి నాకు ఇష్టం, నా ప్రార్థన నాకు ఇష్టం, నా నడవడిక నాకు ఇష్టం, నా మాటలు నాకు ఇష్టం. కానీ చూసేవారికి విన్నవారికి కాదు సుమి. ముఖ్యంగా ఆకాశం నుంచి మనల్ని చూస్తున్నటువంటి తండ్రికి అస్సలే ఇష్టం ఉండవు. మనం ఏం చేసినా, క్రైస్తువులుగా మనం ఏం చేసినా ముందు తండ్రిని మెప్పించాలి. మెస్సీ గారు వచ్చి ఎవరిని మెప్పించారు భూమి మీద? ముందుగా 30 సంవత్సరాలు జన్మనిచ్చిన తల్లిని, కష్టపడి పెంచిన తండ్రికి రుణం తీరిపోయిన తర్వాత
కేవలం 3.5 సంవత్సరాలు ఎవరు మెప్పించాడు? పరలోకమందున్న తండ్రినే మెప్పించాడు ఆయన. ఆయన మాట ప్రకారంగానే నడుచుకున్నాడు. ఆయనకు అంగీకారంగానే జీవించాడు. ఆయన యందు విశ్వాసంచే జీవించాడు. ఇది కదా జీవితం అంటే. అందుకే మెస్సీ గారు ఇక్కడ మనకి ఏం నేర్పించినా ఆయన చేసి మనకు నేర్పించాడు. ఆయన చేసి ఆయన మనకు చేసి మాదిరి చూపించాడు. శ్రమ పడ్డాడు, మనం కూడా శ్రమ పడమన్నాడు. ఒకరు ఉపకారం చేశాడు, మనల్ని ఉపకారం చేయమన్నాడు. ఒకరి మీద జాలిపడమన్నారు, మనల్ని కూడా జాలిపడమన్నాడు. ఒకరి మీద కనికరం చూపించాడు, మనల్ని కూడా కనికరం చూపించాడు. అయితే ఇక్కడ తేడా ఏంటంటే, ఆయన చెప్పాడు కదా నువ్వు చేసేసామంటే కాదండి, ఇక్కడ కూడా తేడా ఉంది. నీవు ఎవరి మీద అయితే కనికరం చూపిస్తున్నావో, ఎవరికైతే ఉపకారం చేస్తున్నావో, ఎవరికైతే నువ్వు సహాయం చేస్తున్నావో, ఎవరి మీద అయితే నువ్వు విశ్వాసం అంటే నమ్మకం పెట్టుకున్నావో, వారు కూడా నీ మీద పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా అప్పుడే అది ప్రతిఫలం ఇస్తుంది. అందుకే నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించమన్నారు కదా మెస్సీ గారు. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అలాగే నీవు కూడా వాడిని ప్రేమించు. అయితే ఇప్పుడు వారు కూడా నేను ప్రేమించాలి. ప్రేమించాలంటే శారీరకమైన ప్రేమ కాదండి, ఆత్మ ప్రేమ. నేను చాలాసార్లు చెప్తుంటాను, శారీరకమైన సంబంధం ఈ లోకానికి సంబంధించింది. ఆత్మ సంబంధమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన త్యాగము పరలోకానికి సంబంధించిన మాట. అందుకే అక్కడ అంటాడు, ప్రేమ శాశ్వత కాలం ఉండును, అది ఎలాంటి దాన్ని అన్నా సరే సహిస్తుంది అంటాడు భక్తుడైన పౌలు గారు. కావున అట్టి రీతిగా మనం జీవించాలి. ఇక్కడ ఇదే చెప్తున్నారు, నీవు పొగరబట్టిన మాటలు ఆడుతూ అహంకారంగా ఉంటే మాత్రం నిన్ను ఏదొక్క దినాన ఎక్కడో చోట ఏదొక్క సమయంలో నేను పడగొట్టేస్తాను. నేనంటూ పడగొట్టానా నీ మళ్ళా నీ జీవితంలో పైకి లేవలేవు. అలాగే నేనంటే ఆస్వాదించానా నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మెస్సీ గారు వచ్చారు వెళ్ళిపోయారంటే కాదు, ఆయన వచ్చి ఎన్నో సూచన క్రియలు మనకు చూపించాడు, ఎన్నో మాదిరిలు చూపించాడు. అందుకే ఆయన చేసిన 4 సువార్తలు కూడా ఈ మాట మనకు స్పష్టంగా కనబడతాయి. ఏ మాట? ఉపమానం అన్న మాట. హల్లెలూయా. ఉపమాన రీతిగా సూచన క్రియగా అన్న మాట మనకి. ఉపమానం అంటే మాదిరి. ఇలా ఉంటే ఇది జీవితం, ఇలాగుంటే ఇది నీ జీవితం. మేలులో ఉంటే మేలు పొందుకుంటావు, కీడులో ఉంటే కీడు పొందుకుంటావు. అహంకారంగా ఉంటే నీకు పనిష్మెంట్ ఇది, వినయ మనసు కలిగి ఉంటే నీకు విజయం ఇది అని ఆయన చెప్పిన మాటలు. అదే ఉపమానం. అదే ఇప్పుడు మనకు నేర్పిస్తున్నారు ఆసావు గారి ద్వారా మనకి 75వ సంకీర్తనలో. ఒకవేళ అలా మనం ఉన్నామా, దాన్ని విడిచిపెట్టేసుకుందామండి. నేనున్నా సరే, ఎవరున్నా సరే దాన్ని విడిచిపెట్టేసుకుందాం. మంచివారి పక్షంగా ఉంటే నీకు మేలు, చెడ్డవారి పక్షంగా ఉండి వారు మంచివాళ్ళు అనుకుంటే నీ మూర్ఖత్వం. మంచేదో చెడేదో తెలుసుకోకుండా నువ్వు జీవించావా అది మానవునికి ఇష్టంగా ఉండొచ్చు, మనుషులకి ఇష్టంగా ఉండొచ్చు, నాకుగా ఇష్టం ఉండొచ్చు, కానీ చూస్తున్న తండ్రికి అది ఏమాత్రం కూడా సహించలేడు. అప్పుడు అంటున్నాడు 7వ వచనంలో 75వ కీర్తనలో, తండ్రి తీర్పు తీర్చి ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. ఇప్పుడు మనం ఏ కేటగిరీలోకి వెళ్దాం మనం ఆలోచించుకుందాం. హెచ్చించే కేటగిరీలోకి వెళ్దామా అంటే ఆయన పనిలో, ఆయన ఆశీర్వాదంలో. హెచ్చించడం అంటే ఏదో ధనరాశుల కోసం, వెండి బంగారాల కోసం, మేడమిద్దుల కోసం చెప్పలేదు. ఆయన చేత ఆశీర్వదించబడి బలా నమ్మకమైన దాసుడా లేక దాసురాలా అనిపించుకుందామా, లేకుంటే తగ్గించబడి నీవు నరకానికి వెళ్ళిపో అన్నట్టుగా అనిపించుకుందామా? ఈ 2 కూడా మనకి ఇచ్చేసాడు ఆయన. నీ ఇష్టం, ఏ మార్గంలోకి వెళ్తావో వెళ్ళు. నువ్వు ఏ మార్గంలోకి వెళ్ళినా చివరికి వచ్చేది నా మార్గానికే. అంటే అక్కడికి మధ్యాకాశం, అదే ఆయన మార్గం. మనం ఈ లోకంలో వెళ్ళడానికి మార్గం అంటే దారి కదా, మనకు తెలుసు. ఈ లోకంలో మనం వెళ్ళడానికి అనేకమైన దారులు ఉన్నాయి, కానీ ఒకటే. అందుకే మహాత్ములు అన్న మాట ఏంటంటే, దుర్మార్గానికి, చెడుతనానికి, చెడు పనులు చేయడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి, కానీ సత్యాన్ని తెలుసుకొని మంచి మార్గం వెళ్ళడానికి ఒకటే మార్గం ఉంటుంది, అది జీవ మార్గం. హల్లెలూయా. ఈ జీవ మార్గం ఒకటే ఉంటుంది. అబద్ధపు మార్గాలు, మోసం చేసే మార్గాలు
మాట బొంకే మార్గాలు ఇంకేదైతే ఉన్నాయో వాటికి అనేకమైన దారులు ఉన్నాయి, అనేకమైన దారులు ఉన్నాయి. కానీ జీవ మార్గం మాత్రం ఒకటే, మంచి మార్గం అది. ఇప్పుడు సంగమా, మీరు ఏ మార్గంలోకి వెళ్తారు? మనం ఏ మార్గంలోకి వెళ్తాము? మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాము? మన గమ్యం ఏంటి? మనం చివరికి ఎక్కడ చేరుకోవాలి? చివరి దశలో మనకి ఎవరు దిక్కు? చివరి దశలో మనం చూసేవారు ఎవరు? చివరి దశలో మనల్ని పట్టించుకునేవారు ఎవరు? మన బాధల్లోనూ కన్నీళ్ళను కష్టాలను ఓదార్పునిచ్చేది ఎవరు? అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది గాలిలో దీపం పెట్టినట్టుగా బ్రతికేస్తుంటారండి ఈ లోకంలో. ఏముందండి, పరమతండ్రి చూసుకుంటాడు. ఇవాళ చనిపోతే రేపు 2. ఏంటి, ఇవాళ చనిపోతే రేపు 2 అంట. ఆ తర్వాత 3వ రోజు కూడా వస్తుంది. ఏంటది? ఆదరణ కూడిక. రాదా? మనమే కాదండి, ఒక జంతువు చనిపోయినా, ఒక పక్షి చనిపోయినా, ఇలాంటి మన కళ్ళ ముందు ఏది చనిపోయినా, చనిపోయిన రోజు తీస్తే మరుసటి రోజు 2వ రోజే వస్తుంది. మనకే కాదు, వాటికి కూడా అయ్యే వస్తాయి. కాకుంటే వాటికి ఆదరణ కూడిక చెయ్యరు, మనుషులు మనం చేస్తారంతే. ఇది కాదు, ఇలా మనం జీవించకూడదు. తండ్రి నీకు ఇచ్చాడంటే ఆ విలువను కాపాడుకో. ఆ విలువను కాపాడుకొని ముందుకు సాగితే అదే నీకు జీవ మార్గం. అదొకటే మార్గం అండి. నేను చెప్తున్నాను, ఈ లోకంలో చెడు తలంపులు, చెడు మాటలు ఆడేవారు, చెడు క్రియలు చేసేవారికి అనేకమైన చీకటి దారులు ఉండొచ్చేమో, కానీ మార్గాలు, న్యాయంగా బ్రతికేవారు, నీతిగా బ్రతికేవారు, ఒకే మాట ఉన్నవారు, ఎదుటి వారిని సహించుకుంటూ ఓర్చుకునే వారికి జీవ మార్గం ఒకటే. అదే మంచి మార్గం, అదే పరలోక రాజ్యం. హల్లెలూయా! అక్కడికి వెళదామా? లేకుంటే ఈ లోకంలో ఇష్టానుసారం దారిలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళాక, ఆయన మార్గంలోకి వెళ్ళాక మరి పాతాళమని ఈ మార్గంలోకి వెళదామా? ఇది మానవులకి తండ్రి ఇచ్చిన ప్రశ్న. అందుకే అక్కడ అన్నాడు, తండ్రే తీర్పు తీస్తూ ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. ఏంటి హెచ్చింపు తగ్గింపు? యాకోబు పత్రిక 4:9 కూడా అదే రాయబడి, 10వ కూడా అదే రాయబడిందండి. ఆయన ఒకరిని హెచ్చిస్తాడంట, ఒకరిని తగ్గిస్తాడంట. ఒకరిని హెచ్చించబడును, ఒకరిని తగ్గించబడును. యాకోబు పత్రిక 4 రాసిన మాట. ప్రియ సంగమా, మనం హెచ్చించే గుణం సంపాదించుకుందామా? తండ్రిలోనండి, లోకంలో కాదు. అలాగే తగ్గించుకునే గుణం సంపాదించుకుంటామా? లోకంలో కాదు, తండ్రిలో. ప్రియ సంగమా, ఈ 2 కూడా మన ముందు పెట్టాడు. మళ్ళీ చెప్తున్నాను, సత్య మార్గానికి ఒకటే మంచి మార్గము, నీతి మార్గం ఒకటే, అదే పరలోక రాజ్యము. అబద్ధపు జీవితానికి అనేకమైన మార్గాలు, దొంగతనంగా వెళ్ళే మార్గం, దోపిడీగా వెళ్ళే మార్గం, అబద్ధికులుగా వెళ్ళే మార్గం, మోసకరంగా వెళ్ళే మార్గం, దుష్టుడిగా వెళ్ళే మార్గం, దుర్మార్గుడిగా వెళ్ళే మార్గం, త్రాగుడిగా వెళ్ళే మార్గం. ఒక్కటి కాదు, అబ్బబ్బబ్బబ్బ, చాలా మార్గాలు ఈరోజు మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్నట్టు చేయని, మనం ఎంత దూరము దుష్టత్వం అనే మార్గంలో ప్రయాణం చేసినా చివరకు రావాల్సింది మధ్యాకాశ తీర్పులోకి. అది ఆయన గడియ, ఆయన సమయము. అందుకే చూస్తున్నాడు జనాన్ని. మీరు వెళ్తున్నారా? వెళ్ళండి నా బిడ్డలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, వెళ్తున్నారా? నేనేం ఆటంకపరచను, వెళ్ళండి. ఎంతవరకు వెళ్తారో వెళ్ళండి. నాకంటూ ఒక దారి ఉంది, నాకంటూ ఒక మార్గం ఉంది, నాకంటూ ఒక తీర్పు తీర్చే ఒక స్థానం ఉంది. అక్కడికి మీరు రాకుండా పోరు, అప్పుడు మీరు ఎంత చూస్తారు అంటున్నాడు. హల్లెలూయా! ఇది మనం జ్ఞానంతో తెలుసుకుంటే విడిచిపెట్టేద్దామండి. ఇవన్నీ కూడా విడిచిపెట్టేద్దాం. మంచి మాటను స్వీకరిద్దాం. మంచి వారితో స్నేహం నేర్చుకుందాం. మంచివారి మాట గద్దించినట్లుగా ఉంటుంది, మంచివారి మాట విసుకున్నట్టుగా ఉంటుంది, మంచివారి మాట కోపంగా ఉంటుంది. ఆ కోపంలోనే ప్రేమ అభిమానం ఉన్నదని గ్రహించుకుంటే నీవు ఆ చీకటి రాజ్యంలోకి వెళ్ళవు, ఆ మాటల్లోకి వెళ్ళవు. కానీ ఇలాగా గ్రహించుకోలేని వారందరూ కూడా అదే మార్గంలోకి వెళ్తూ చిట్ట చివరికి బాధను అనిపిస్తుంటారు. జాగ్రత్త. అందుకే ఇక్కడ అంటున్నాడు, పొగరబట్టే మాటలు ఆడొద్దు. అది నీ జీవితానికి నాశనకరమైనదే కానీ మేలుకరమైనది కాదు. నీ కొమ్ము పైగా ఎత్తకుడి, అంటే నీ శిరస్సు మన శిరస్సు. అలాగే నీ గర్వంగా జీవిస్తే నీ గర్వం నిన్ను అనిసేసి ఆ గర్వం వెనకాల అహంకారం నడుస్తుంది, అహంకారం వెనకాల మరణం నడుస్తుంది. సామెతలు చెప్పబడిన మాట మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం క్రైస్తవులైన మన అందరికీ కూడా.
ప్రతి సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీలో ఏది ఆలోచించుకుంటున్నారో, ఏది జరిగించుకుంటున్నారో అది మీకే విడిచిపెడుతున్నాను నేను. మీరైనా, నేనైనా, ఎవరైనా సరే ఒక మంచి మార్గంలోకి వెళదామండి. ఎందుకంటే రేపు దినాన్ని ఏం జరగబోతుందో, జరుగుతుందో నీకు తెలీదు, నాకు తెలీదు. కనుక జరగవలసిన దినం క్షేమంగా ఉండాలంటే, రావాల్సిన గడియలు మన జీవితంలో మేలు పొందుకోవాలంటే, ఒకవేళ ఆ దినం మనకు కష్టం పెట్టినా దాన్ని ఓర్చుకొని ముందుకు కొనసాగాలంటే, ఇదిగో తండ్రి చెప్పిన మాట, ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకొని, నాయన ఒకవేళ నేను ఆ కేటగిరీలో ఉన్నానేమో, దయచేసి నన్ను క్షమించి, ఇగో నీ మార్గంలోకి వచ్చేలాగును నాకు ఆలోచన కలిగించని మనం ప్రార్థన చేసుకుంటే, చూస్తున్న దేవుడు, వింటున్న తండ్రి నీ మనవలు ఆలకించి నిన్ను అన్ని విషయాలు కూడా ఆయన ఏం చేస్తారంటే ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. హెచ్చించడం మొదలు పెడతాడు. అంచెలంచెలుగా హెచ్చించడం మొదలు పెడతాడు. కానీ చిన్న లాజిక్ మానవుడు మిస్ అయిపోతున్నాడండి, పోగొట్టుకుంటున్నాడు. జాగ్రత్త ప్రియ సహోదరులారా, ఎప్పటికైనా సరే మనం జ్ఞానంతో మసులుకుందాం. నాడు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆసావు గారి చేత రాయించిన ఈ మాట ఈరోజు మన ముందు పెట్టిన ఈ అమూల్యమైన మాటను పట్టుకొని మనం జీవిద్దాము, అనేకులను మనం జీవింపజేద్దాము. ఇది తండ్రి ఇచ్చిన మనకిచ్చిన బాధ్యత. ప్రార్థించుకుందాం. దయగల నాయన, కృపగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలోని వాక్కు ద్వారా మాతో మాట్లాడించినందుకు స్తోత్రం. నాయన, ఈ బోధ నాది కాదు, ఈ మాటలు నావి కాదు అయ్యా, చెప్పేవారికి నా బాధ్యత అయ్యా. అది విన్నవారిని బట్టి, వారి యొక్క ప్రవర్తన బట్టి నా ప్రభా వీటిని కూడా దీవించండి, ఆలోచన కలిగించండి. మంచి ఏదో, చెడేదో, చీకటి ఏదో, వెలుగేదో నా ప్రభా, రుచికరమైనది ఏదో, లేక నా ప్రభా అసూయ కలిగించేది ఏదో తెలుసుకొని నా ప్రభా తండ్రి నాన్న వాటి ప్రకారం జీవించడానికి సహాయం చేస్తామని చేయబోతున్నామని నమ్ముతూ ఈ ఉదయకాల సమయం చేసిన ప్రార్థన ప్రతిఫలం దయచేస్తామని తండ్రి, ఈ యొక్క మాటలు ఉన్న వారిలో పరివర్తన కలిగిస్తామని, మార్పు కలిగిస్తామని నమ్ముతూ మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా మరొకసారి పరమ తండ్రి నామములో సలోం తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.